హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మహబూబాబాద్లో ఒక ఎగ్జిబిషన్ అయితే పడింది. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. మహబూబాబాద్లో ఇంత పెద్దగా సెటప్ అనేది అయితే ఫస్ట్ టైం అనమాట. సో అందుకే ఎక్కలేని జనం మొత్తం చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ అయితే చేసేసారు. అండ్ ఇంకెవరైనా చేయాల్సిన వాళ్ళు ఉంటే కూడా వెళ్ళండి. ఎంట్రీ టికెట్ జస్ట్ 50 రూపీస్ అనమాట. ఎవరికైనా సరే 50 రూపీస్. ఇన్సైడ్ వచ్చేసి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ 3D పిక్చర్స్ అయితే అరేంజ్ చేశారు మనం ఫొటోస్ దిగేలాగా అయితే. అండ్ అలాగే గేమ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. దానికి తగ్గట్టు మనకి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఏ గేమ్ అయినా మ్యాక్సిమం 50 రూపీసే ఉందండి. చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. ఇదివరకు ఎక్కడైనా ఆడదామని అంటే 50, 100, 200 ఒక్క గేమ్ దగ్గరే ఆగిపోయేదనమాట. సో అలా కాకుండా ఇక్కడైతే చాలా రీజనబుల్ ఉన్నాయి. ప్రతిదీ కూడా కిడ్స్కి కూడా కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది ఇక్కడ. అన్నీ కూడా చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా అరేంజ్ అయితే చేశారు. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అంతా కూడా. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ గేమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో మెయిన్ థింగ్ అయితే జాయింట్ వీల్ కదా, ఆ జాయింట్ వీల్ ఎక్కాలని నేనైతే చాలా బాగా ట్రై చేసిన. కానీ అస్సలు మా ఆయన అయితే అస్సలు ఒప్పుకోనే లేదు. అది ఒక్కదాన్ని వెళ్ళాలి అని అంటే ఎలా అనిపిస్తుంది చెప్పండి. మనకి చాలా భయంగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. మనతో పాటు ఎవరైనా వస్తే కొంచెం సేఫ్టీగా, ధైర్యంగా ఉంటుంది. సో నాకైతే అది ఈసారి అయితే ఆ లక్ అయితే లేదనమాట. నేనైతే ఎక్కలేదు. ఎక్కాలని బాగుండే, ఇదివరకు 2 టైమ్స్ అయితే ఎక్కినా, కానీ ఇక్కడైతే మిస్ అయిపోయినా. ఎనీవేస్ డిఫరెంట్, ఇంకా వేరే డిఫరెంట్వి అన్నీ కూడా ట్రై చేశాను. గేమ్స్ ట్రై చేశాను, ఇంకా ఇలా అన్ని గేమ్స్ కూడా ట్రై చేశాను. చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా ఇక్కడ దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే మహబూబాబాద్లో ఏముండదు అనేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అప్పుడప్పుడు ఇట్లాంటివి పెట్టడం వల్ల కొంచెం ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా చాలా రిఫ్రెష్మెంట్ అనేది అయితే దొరుకుతుంది అనేసి నాకైతే అనిపించింది బాగా కూడా. మా పిల్లలైతే ఇది ఎక్కారు కానీ ఆగమాగమైపోయారు స్టార్ట్ కాగానే. ఫస్ట్ టైం కదా, సో అటు ఇటు చూసుకుంటూ దిగుతా అనేది అనట్లేరు. కాకుంటే అందులో ఉండైనా సరే అవన్నీ తిప్పుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ ఏంటి ఇట్లా పోతుంది అనేసి చూశారు. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. నేనైతే ఇంకా కామెంటరీ మామూలుగా ఉండదు, మనకి ఆపండ్రు అట్లా అయిపోయిందనమాట మొత్తం కూడా. అసలు నా పాప స్టార్ట్ చేసేసింది, ఇక దిగుతా అని లేవడం స్టార్ట్ చేసింది, అరవడం. ఇంకా సరేలే అనేసి అది ఆపేసి చిన్న ఇక్కడ బాల్స్ సెక్షన్కి అయితే తీసుకొచ్చినాం. మంచిగా ఇట్లా నెట్తోనే అరేంజ్ చేశారు. చాలా బాగుంది. అన్ని బాల్స్తోనే అందరు పిల్లలు కలిసి ఆడుకున్నారు. మనకి ఇక్కడ కూడా 50 రూపీస్. జస్ట్ మనకి 30 మినిట్స్ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. 30 మినిట్స్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా 50 మినిట్స్ అట్లా ఉంటుందంట. సో ఇంకా చాలామంది ఉండేసరికి ఇంకా ఏమనలేదు. సరే అనేసి అక్కడనే పిల్లలైతే అసలు బయటకే రాలేదు. మా అమ్మాయి అయితే ఇక కవర్ మమ్మీ అనేసి పైన ఓపెన్ ఉంది అనేసి బాల్స్ అన్నీ కూడా అట్నుంచి నాకు ఇసిరేస్తుంది. కమ్మని ఇంకా బ్యాగ్లో వేసి పట్టుకుపోదాం అనేసి అన్నీ కూడా బయటకి ఇసిరేసింది అనమాట. వాళ్ళ డాడీ ఏమో మళ్ళీ తీసి లోపటేయడం, ఇదే జరిగిపోయింది మొత్తం కూడా. మా కన్నయ్య కూడా అస్సలు మామూలుగా ఆడలేదు. ఇంకా కుందన అన్న కొంచెం తక్కువ ఆడింది, కానీ మా కన్నయ్య అయితే సూపర్ డూపర్ ఆడేసిండు మొత్తం కూడా అన్ని బాల్స్తోనే. మామూలుగా ఆడలే. వాడిని చూసి మిగతా వాళ్ళు కూడా ఆహా ఇట్లా బొర్రాలా, ఇట్లా ఆడాలా అనేసి మిగతా వాళ్ళు కూడా అట్లనే ఆడిల్లు అనమాట. మామూలుగా ఆడలేదు. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేసేసిండు. అసలు ఇంత ఘోరంగా ఇందులో ఎంజాయ్ చేస్తారు అనేసి అస్సలు అనుకోలేదు. ఓకే చూస్తారు అన్ని కలర్ బాల్స్ అనేసి చూసుకుంటుంటారేమో, కామన్గా ఆడతారేమో అనుకున్నాం, కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా పిల్లల కోసమైనా ఇది విజిట్ చేయాల్సిందే. వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ని అయితే మీరు తప్పకుండా ఇవ్వండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. చాలా బాగా అనిపించింది ప్రతిదీ కూడా. అండ్ అలాగే ఇక్కడ ఓన్లీ గేమ్స్, ఇంకా అంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ గేమ్స్ ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ జ్యువెలరీ సెక్షన్, ఇంకా ఫుడ్ సెక్షన్, ఇలా చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఒక్కటి నాకు జ్యువెలరీ సెక్షన్ దగ్గర నచ్చని ఏంటంటే ప్రైజెస్ అయితే మామూలుగా పెట్టలేదు అసలుకి. అంటే ఎట్లా అంటే మనకి బయట 30 రూపీస్కి దొరికేది 100, 150 అని అంటుండు. 150, 200 అంటుండు. నేనైతే ఒక ట్రే మొత్తం నింపేసిన. సరే ఎగ్జిబిషన్ కదా, కామన్గానే ఉంటాయిలే ప్రైజెస్, మనం ఇదివరకు ఎప్పుడు తీసుకున్నా కానీ కామన్గానే ఉంటాయి కదా అనేసి అనుకున్నాను. కాకుంటే అసలు అవన్నీ పెట్టిన తర్వాత ఒక 10-15 ఐటమ్స్ ఏమో పెట్టుకున్నా. యూనిక్ ఐటమ్స్ తీసుకుంటాను నేను ఎక్కడికి వెళ్ళినా. అంటే ఆ ఎగ్జిబిషన్కి గుర్తుగా. అండ్ అలాగే కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా, కామన్వి ఏమున్నాయి మనకి లోకల్గా కూడా దొరుకుతాయి. సో అలా ట్రై చేయకుండా నేను యూనిక్గా ట్రై చేస్తాను. సో ఒక 10 to 12 ఐటమ్స్ నాకు యూనిక్గా అనిపించి సరే అనేసి వెంటనే తీసుకొని వెళ్తే
ఒక్కొక్కటే 150, 170, 200 అని అంటుండు. అసలు ఏమంటారు, ఒక చిన్న క్లిప్ బాగుంది, అది ఫ్లవర్స్తోని చాలా బాగుంది. ఆ క్లిప్ వచ్చేసి ఎంత 70, 80 అని చెప్పిండు. అసలు నాకేం మాట్లాడాలో కూడా అర్థమే కాలేదు. ఇక సరేలే, ఇక్కడికి వచ్చినందుకు ఒక గుర్తుండాలనేసి సరేలే అనేసి ఇక 70 రూపీస్ ఇచ్చేసి ఆ ఒక్క చిన్న క్లిప్ తీసుకొని అయితే వచ్చేసిన. బాగా నచ్చింది అది. ఇక మిగతావన్నీ అస్సలే వద్దు, ఫుల్ కాస్ట్ ఎక్కువ చెప్తాను అని ముఖం మీదే చెప్పేసిన. మనకు అసలు లోపల ఒకటి బయట ఒకటి ఉండదు కదా, డైరెక్ట్ బరాబర్ అయితే చెప్పేసిన. చెప్పేగానే పక్కన ఆంటీ వాళ్ళు కూడా అంటారు, అవును మస్తు రేటు చెప్తారు, ఏంది అసలు గిట్లా చెప్తారు, బయటనన్నా తక్కువ ఉంటాయి అది ఇది అనేసి అని వాళ్ళు కూడా అన్నారు. ఇక తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదని అన్నాక ఇక మనం ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడలేం కదా. సో ఫైనల్గా అయితే అది అయిపోయాక ఇక్కడ ఫుడ్ సెక్షన్కి వచ్చేసినాం. ఇంకా బయటికి పోతాం అనగా ఫుడ్ దగ్గరికి వచ్చేసి అక్కడ పావ్ బాజీ ఆర్డర్ చేసినాం, బాగుంది. పానీపూరి కూడా ఆర్డర్ చేసినాం, రెండు కూడా సూపర్ డూపర్ అనమాట. మంచిగా తినేసినాం. ఇక తినేసి ఇక ఇట్లా టాయ్స్ అవి ఇవి పిల్లల కోసం కొన్నాయి, నేను పట్టుకొని అయితే మస్తు ఎంజాయ్ చేసిన. సో ఫైనల్గా అయితే 50 రూపీస్ అయితే అసలు వేస్ట్ కాలేదనిపించింది నాకైతే. ఫుల్ ఎంజాయ్ చేసిన. మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.